తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. దేశంలో ఎరువుల ఉత్పత్తి సరఫరాపై వివరాలు వెల్లడించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎరువుల లభ్యతపై కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. ఖరీఫ్ సీజన్ లో 143 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే 183 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ప్రకటించింది. 155 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయంటోంది కేంద్రం. 45 లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి అవసరం ఉంటే 49 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పీకే విక్రయం జరిగింది. గతేడాది ఆగస్టు 20తో పోలిస్తే యూరియా అమ్మకాలు 13 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా పెరిగాయి. యూరియా ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో 35% పెరిగిందని వివరించింది కేంద్రం. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉందంటోంది కేంద్రం. ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉత్పత్తి 44% పెరిగిందని, బలమైన పాలన, రైతు కేంద్రీకృత విధానాలు, రైతుల సంక్షేమం, జాతీయ ఆహార భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది కేంద్రం. ప్రపంచ దేశాల్లో రాజకీయ పరిస్థితులు దేశానికి ఎరువుల సరఫరాను ప్రభావితం చేశాయని, రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగాయంటోంది కేంద్రం. ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, కేంద్రం చెప్తున్న దానికి ఇక్కడ తెలంగాణలో రైతులు పడుతున్న కష్టాలకి పొంతన లేకుండా కనిపిస్తోంది. అలాగే కిషన్ రెడ్డి అన్నారు, ఖచ్చితంగా కేంద్రం నుంచి మనకి వస్తుంది యూరియా, ఎవరు రైతులు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ గ్రౌండ్ రిపోర్టు ఏ విధంగా కనిపిస్తోంది ఇప్పుడు? ఎస్, తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులకు కేంద్రం చెప్తున్న లెక్కలకు అసలు పొంతన లేనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే పేపర్ మీద ఉన్న లెక్కలకి తెలంగాణలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనుక ఖచ్చితంగా భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో చెప్పుల్ని క్యూ లైన్లో పెడుతూ రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి తెలంగాణ అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు భారీగా పడడం, అలాగే పంటలు విస్తారంగా రైతులు వేయడం, సో ఎరువుల లభ్యతకు సంబంధించి ముఖ్యంగా యూరియా అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు తెలంగాణలో. సో ప్రస్తుతం కేంద్రం చెప్తున్న గణాంకాల ప్రకారం 35% యూరియా ఉత్పత్తి పెరిగింది దేశంలో. అలాగే ఇటు ఎన్పీకేకి సంబంధించి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంకి సంబంధించి 44% ఉత్పత్తి పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుంచి మొరాకో, అలాగే సౌదీ అరేబియా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉన్నా కూడా అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి దేశానికి ఎరువుల్ని తెప్పిస్తున్నాం. సో ఈసారి కావాల్సినంత లభ్యత ఉంది, అవసరం కన్నా మించిన లభ్యత ఉంది అని చెప్పి ఇటు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇటీవల పార్లమెంట్లో చూసాం తెలంగాణ ఎంపీలు ఆందోళనలు చేయడం కానీ, అలాగే కిషన్ రెడ్డి ప్రకటన చేయడం కానీ, ఇవన్నీ ముఖ్యంగా జేపీ నడ్డాని కూడా తెలంగాణ ఎంపీలు కలిశారు. తెలంగాణలో కొరత ఉంది, సో అదనంగా ఇటు తెలంగాణ వాటాని కేటాయించడం ముందు ప్రధాన కర్తవ్యం, సో దాన్ని మీరు నెరవేర్చాలని చెప్పి కోరారు. సో ప్రస్తుతం ఇటు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ కొన్ని లెక్కల్ని ముఖ్యంగా బయట పెట్టడం జరిగింది. దేశంలో ప్రస్తుతం ఎరువుల లభ్యత ఎంత ఉంది, ఎంతవరకు సరఫరా చేయడం జరిగింది, అలాగే ఎంత మేరకు సబ్సిడీ ఇస్తున్నాం, అలాగే ఎక్కడెక్కడ ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ ఉంది, అనధికారికంగా స్టోర్ చేస్తున్నారు, సో వారిపైన ఎటువంటి కేసులు పెట్టారు, వీటన్నిటికి సంబంధించిన డేటా కూడా ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ విడుదల చేయడం జరిగింది. కావాల్సిన దానికన్నా ఎక్కువ లభ్యత ఉంది, దానికి అనుగుణంగానే రాష్ట్రాలకి సరఫరా చేస్తున్నామని చెప్పి కేంద్ర ఎరువులు రసాయన శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ గ్రౌండ్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థాంక్యూ గోపి.